ఇతను నా కొలీగ్. ఐ సీ. ఎందుకు అతను కొడుతున్నావు? పిఠాపురం వారసుడు, పిఠాపురం వారసుడు, నా కన్న కొడుకు, నా కన్న కొడుకు, మంగమ్మ గారి పెద్ద మనవడు, మంగమ్మ గారి పెద్ద మనవడు. ఏంటి ఇక్కడ కూడా ఉండకూడదని చెప్పడానికి వచ్చావా? ఇక్కడ కాదు ఉండాల్సిందని చెప్పడానికి వచ్చాను. రారా, ఇంటికి వెళదాంరా. నేను రాను. అయినా నేను ఎందుకు రావాలి? వాడు నీ మనవడటగా. నీ కొడుకైన వాడి తండ్రి సాక్ష్యం చెప్తున్నాడు. చట్ట ప్రకారం హక్కులు వారివే అని మీ వారు చెప్తున్నారు. పెద్దతనం వాడిదైనప్పుడు చిన్నతనంగా నిన్నక్కడ ఉండదలుచుకోలేదు. అయినా ఆయనంటే దాచాడు, నువ్వెందుకు దాచావు? ఏనాడైనా మీ అమ్మకి సవతి పోరుంది, నీకు ఓ దరిద్రుడి పోరుందని చెప్పావా? నేను పెంచాను, నా పెంపకం అని ఇలా మోసం చేయటమేనా నీ పెంపకం అంటే? వాళ్ళు ఇలా దిగబడతారని నేనెన్నడూ ఊహించలేదురా. ఉన్నారని చెప్తే నేను ఊహించేవాణ్ణిగా. ఇలా రాకుండా ఏనాడో వాళ్ళ కాళ్ళు విరగొట్టేవాణ్ణి. ఇలా భయపడి పారిపోయి వచ్చిన వాడివి నువ్వేం విరగొడతావురా? నేనేం భయపడి రాలేదు, అసహ్యం వేసొచ్చా. అసహ్యం కలిగించేదాన్ని ఏరి పారేయాలి గాని మనం మన స్థానం వదులుకోకూడదు. అలాంటి వాళ్ళకి వేలు దూరే సంధిస్తే కాలు దూరుస్తారు. వాళ్ళని ఎలా తరిమేయాలో నాకు బాగా తెలుసు. నువ్వురా. అయితే తరిమేసి అప్పుడు రా, వస్తాను. రేయ్, మొండిగా మాట్లాడుకు. తప్పించిపోయే నేను, తల్లడిల్లిపోయే మీ అమ్మ తప్ప అక్కడెవరున్నారా? వాళ్ళకేముందిరా, బరి తెగించిన వాళ్ళు. ఈ దొంగది అటే. లేదమ్మమ్మా. అంటే వాళ్ళకి భయపడుతున్నావా? నీకోసం భయపడుతున్నాను రా. హక్కులున్నాయంటున్నారుగా, ఇంకా నాకేం స్థానం ఉంది? చచ్చినట్టు తలంచుకొని పడుండడానికి రావాలా? ఏం మాటలు రావి? నీకేమిట్రా, మరి చెట్టులా నేనున్నాను. పిచ్చి మొక్కలు వాళ్ళెంత, వాళ్ళ బతుకులెంత. హక్కులున్నాయనడానికి నా ముందుకి రాగలరా? నన్ను ఎదిరించగలరా? కొడుక్కి పెళ్లి చేసింది కదా, కాపురం సాగటానికి ఆ చిల్లర వెదవ సంపాదించే సంపాదన సరిపోదు కదా. అందుకే చిల్లర వేషాలు వేయడానికి వచ్చారు. కొర్లపున్నానికి కుక్కలకి రొట్టె కొరికేసినట్టు అంత చిల్లర వాళ్ళ మొక్కన పడేస్తే చాప చక్కర పెట్టుకుని వెళ్ళిపోతారా వాళ్ళు. వాళ్ళకి హక్కులు అధికారులేమిట్రా? మనం మన స్థానం వదలొద్దు. స్థాన బలాన్ని మించింది మరొకటి లేదు. నువ్వురా. మరి తాతయ్య విడాకులు ఇవ్వలేదు అంటున్నాడు. సరేలే, ఆయన రిటైర్డ్ జడ్జి. చట్టంలో మార్పులు ఆయనకి తెలుసు. పాత పుస్తకాల్లో తలదూర్చే మనిషి. కొత్త పోకళ్ళు ఆయనకి తెలుసు. ఆయన వేద్యం వేయడానికి, కోర్టుల వెంబడి తిరగడానికి వాళ్ళ దగ్గర పిక్కలుండద్దు. అంతగా తెగబడితే సుప్రీంకోర్టుకు లాగుతా, జీవితకాలం సాగదీస్తా. రారా, నా మాట విన్నురా. నిజంగా వాళ్ళని బయటికి గెంటుతావా? నా బొందిలో ప్రాణం ఉండగా వాడ నా ఇంట్లో ఉండనివ్వను. ప్రామిస్? నా మీదట్టు? ఏమిట్రా కొట్లు చెట్లు అంటున్నావు? గ్రాని నమ్మటం లేదా? నమ్మేగా ఇలా మునిగాను, నమ్మేగా నవ్వులు పాలయ్యాను. గతం గురించి మాట్లాడకు. రా, వచ్చి చూడు ఈ గ్రాని ఎలాంటి ఎత్తు వేస్తుందో, వాడని ఎలా చిత్తు చేస్తుందో. రా, ముందు బయలుదేరు. రా బావా. ఏయ్, నువ్వు మాట్లాడుకో. నువ్వు పలకరించకే. వాడు అసలే చికాగ్గా ఉంటే ఇంకా చిరాకు పెడతావేమిటి? నువ్వు రారా. ఏం చేస్తున్నావు లక్ష్మి? మీకు అనవసరం అన్నానుగా, మళ్ళీ మాట్లాడతారే? ఇప్పుడెక్కడికి? నా కొడుకు లేని ఇంట్లో నేను ఉండలేను. ఆపే ప్రయత్నం చేస్తే అసలు ఈ భూమి మీద లేకుండా పోతాను.
లక్ష్మి 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 నా మాట విను లక్ష్మి. లక్ష్మి నా మాట విను. లక్ష్మి ఆగు లక్ష్మి. వదిన గారు, అయ్యో వదిన గారు, ఓ, ఊరుకోండి ఊరుకోండి. ఎలా ఊరుకోమంటారు? మీరు ఆడపడుచుగా పసుపు కుంకాలు పెట్టారు. ఇవాళ ఈవిడెవరు? మీ అమ్మాయిని కోడలుగా చేసుకునొచ్చి ఆ పసుపు కుంకాల్లో బాగా అడుగుతుంది. నా కాపురంలో చిచ్చు పెడుతుంది. ఆవిడ పెట్టిన చిచ్చుకు నా కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. వాడు లేని ఇంట్లో నేనుండలేను. లేదు వదిన గారు, మీ కాపురానికి ఏమి కాదు, ధైర్యంగా ఉండండి. పెద్దమ్మోర్లో వచ్చి ఇంట్లో తిష్టేస్తే ఇంకెక్కడ ధైర్యం? 25 ఏళ్ల కాపురం తర్వాత కోడలు ఇంటికొచ్చాక కొత్తగా సవితిపోరు. నేను నీ కొడుకునే అంటూ ఈవిడ కొడుకు. ఈ పరిస్థితుల్లో నన్ను ఎలా ఉండమంటారు? నాన్న సకేత్, వచ్చావా నాన్న? అమ్మని ఎంత భయపెట్టావురా? నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళటానికి నీకు మనసులా వచ్చిందిరా? వాడి మనస్సంగతి అలా ఉంచు. నువ్వేమిటి వీళ్ళని వాటేసుకుని ఏడుస్తున్నావు? ఎవరో ఒకరితో చెప్పుకుని ఏడవకపోతే నా గుండె నేనే మోయలేనంత బరువెక్కింది. నీ గుండెలు అలా బరువెక్కడానికి కారణమే వాళ్ళైతే వాళ్ళ గుండెల మీద పడి ఏడుస్తావేమిటి? వాళ్ళ ఏడుపు ఇంకా తగిలితే గుండె పగిలి చస్తావు. అయ్యో పిన్ని గారు, మేం కారణం ఏంటి? ఏమిటే అయ్యో కుయ్యో అని మళ్ళీ నాటకాలు మొదలు పెట్టావా? నీ నంగనాచి వేషాలు నా దగ్గర వేయకు. పథకం వేసి శపథం చేశావు. శపథం చేశానంటూ రాయబారం నడిపావు. ఏమీ తెలియని దానివైతే అంత రహస్యంగా అసలు విషయం ఎందుకు దాచావే? వాడెవడో మీకు తెలుసు, వాడి తల్లెవరో మీకు తెలుసు. అందుకే నా కళ్ళు కప్పి నిశ్చితార్థం చేశావు. నిజంగా మీ వాళ్ళని నాకు తెలియదు పిన్ని గారు. నిందపడింది అతని వల్లే కదా. మరో సంబంధం మీరు పడనీయరు అన్న భయం తప్ప వాళ్ళ వివరాలేం మాకు తెలియవు. అబద్ధాలాడుకో. నాకు ఒళ్ళు మండుతుంది. నీ దొంగ నాటకాలు నా దగ్గర సాగవు. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను పిన్ని గారు. పెళ్లి కూతురు చేసి మండపంలో పీటల మీద కూర్చోపెట్టే ముందు వరకు శారద గారు మీ కొడలేనన్న విషయం మాకు తెలీదు. నిజంగా మాకు తెలుసుంటే ఓ కూతురు మీ ఇంట్లో ఉండగా మరో కూతుర్ని ఈ గొడవల మధ్యకి ఎలా నెట్టగలం చెప్పండి? ఎలా అంటే ఇలాగే. ఆస్తి అంతస్తు ఉన్న ఇంట్లో పడేయచ్చని నాకు తెలియకడుగుతాను. అసలు ఎందుకు వచ్చారా ఇక్కడికి? మీకు నిజంగా ఏమి తెలియకపోతే వీళ్ళు ఇక్కడికి వచ్చిన సంగతి, మాకు గొడవైన సంగతి మీకెలా తెలిసే? అంతా కూడా పలుక్కుని మమ్మల్ని పిచ్చాళం చేయాలనుకుంటున్నారా? పొండే పొండే ముందు అవతలకి. ఏయ్ పిచ్చి మొత్తు, గొర్రె కసాయి వాణ్ణి నమ్మినట్టు వాళ్ళ దగ్గర నీ కంట శోషలేమిటి? ఏమిటే ఇంకా నిలబడ్డారేమిటి? పొండే అవతలకి. వాళ్ళలా మాటలతో చెప్తే ఎందుకెళ్తారు గ్రాని? ఒకరి తర్వాత ఒకరు మెల్లగా సెటిల్ అవ్వాలని చూస్తున్నట్టున్నారు.
పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తే మాడు పగులుతుంది. అయినా మా కుటుంబ విషయాలు వాటి వివరాలు మీకు అనవసరం. వెళ్ళండి అవతలకి. పిన్ని గారు, మీరు మా గురించి అనుకునేది నిజం కాదు. నిజంగా మేం తప్పు చేయలేదు. చేశామని మీకు అనిపిస్తే మమ్మల్ని క్షమించండి. పోవే అవతలకి. అక్క తప్పు చేస్తున్నారు మీరు. ఏయ్, ఎవతవే నువ్వు? నా ఇంటికి వచ్చి నన్నే తప్పులంచుతున్నావు. వెళ్ళకపోతే చెప్పు తెగుతుంది. అమ్మమ్మ గారు, వెళ్ళు. వాళ్ళెవరనుకుంటున్నారు? ఎవరే? మీర్జాపూర్ మహారాణా, తల్జాపూర్ పట్టపురాణా? ఎవరనుకుంటున్నారు అంటున్నావే? అసలు నువ్వెవరే నన్ను అడగడానికి? నాకు నీకు ఏం సంబంధం అని నా గడప తొక్కేవే నువ్వు? ఆ విషయం మా అత్తగారిని అడగండి. ఏమిటే, బెదిరిస్తున్నావా? అది మీకు అలవాటు. చూస్తున్నారుగా మా పేదతనాన్ని. ఎలా తలొంచి క్షమాపణ అడిగిందో. ఎందుకమ్మా ఎందుకమ్మా ఇలా నీ మనసుని చంపుకొని ఆయన వాళ్ళ కళ్ళు కాని వాళ్ళ కళ్ళు పట్టుకుని వేడుకుంటావు? అసలు నువ్వేం తప్పు చేసావని ఈవిడి గారి కాళ్ళు పట్టుకున్నావు? పట్టుకున్నట్టు పట్టుకొని లాగి కింద పడేయడానికి. అలాంటి బుద్ధులు మీకుంటాయి, మాకు కాదు. నమ్మకాలు లేని మనసులు, నెమ్మది లేని మనుషులు, మంచి మర్యాద లేని మూర్ఖత్వం. ఏయ్, ఏయ్, దించు చెయ్యి. 100 సార్లు అంతకు 10 నేను అరవగలను. నిన్ను నువ్వు చూసుకో ముందు. అమ్మా, ఏంటమ్మా అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అవమానాలు పడకపోతే నీకు నిద్ర పట్టదా? మాటలు పడకపోతే మనసంత అనేదే ఉండదా? పెళ్ళి 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 అంటూ నీ చావు నువ్వు చావు అని నాకు పెళ్లి జరిపించావు. ప్రమాణాలు, బెదిరింపులు. ఎలాగైతేనే నీ శపథం నెరవేరింది. ఇదిగో నా మెడలో ఈ తాళి కూడా కట్టించావు. ఇంకా నీకెందుకమ్మా నా బతుకు గురించి ఆరాటం? నీ కోరిక తీరిందిగా. కూతురిగా పుట్టింటిని వదిలేశాను. కోడలిగా ఇదిగో ఈ అత్తింటికి సొత్తయ్యాను. అత్తయ్య గారి శపథాలు మొదలయ్యాయి. మీ శపథాల మధ్య నా జీవితం నలిగి శవమయ్యేలా ఉంది. అపశకున మాట అన్నానన్నా అరిచారు. నా జన్మ నక్షత్రంలోనే ఏదో దోషం ఉంది. లేకపోతే ఏంటి? పెళ్లి అనుకున్నప్పటి నుంచి ఇంకా నీకెందుకమ్మా నా బతుకు గురించి ఆరాటం? నీ కోరిక తీరిందిగా. కూతురిగా పుట్టింటిని వదిలేశాను. కోడలిగా ఇదిగో ఈ అత్తింటికి సొత్తయ్యాను. అత్తయ్య గారి శపథాలు మొదలయ్యాయి. మీ శపథాల మధ్య నా జీవితం నలిగి శవమయ్యేలా ఉంది. అపశకున మాట అన్నానన్నా అరిచారు. నా జన్మ నక్షత్రంలోనే ఏదో దోషం ఉంది. లేకపోతే ఏంటి? పెళ్లి అనుకున్నప్పటి నుంచి శుభగ్రహాలన్నీ నా మీద కక్ష కట్టి కష్టాలు పాలు చేసినట్టు నా బతుకు అష్టవంకర్లు తిరుగుతోంది. ఆ గ్రహాల ప్రభావం నా మీదే కాదు, మొత్తం మా కుటుంబం మీద కూడా పడింది. తండ్రికి గుండె నొప్పి, తల్లికి గుండె బరువు. నా చోటే నాకు స్పష్టంగా తెలియడం లేదు. నువ్వెందుకు వచ్చావమ్మా ఇక్కడికి? నా బతికి ఏం కావాలో అది అవుతుంది.
దయచేసి నువ్వు వెళ్ళు తల్లి, ఇక్కడి నుంచి వెళ్ళు. శభాష్, నటన అద్భుతం. చాలా సహజంగా ఉంది. ఒకరికి ఫిల్మ్ఫేర్, మరొకరికి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. మీ ప్రేమలో ఆపేక్షలు, అలకలు, తగవులు నటనే కాబట్టి అందరిది నటనే అనుకుంటే అది తప్పు. తను నా భార్య. తన తరపున మాట్లాడడానికి నేనున్నానన్న విషయం మర్చిపోకు. ఆఫ్టర్ ఆల్ సైడ్ క్యారెక్టర్వి, అంతేకాని నువ్వేమి పెద్ద హీరోలా ఫీల్ అవ్వ మాకు. నీ అజ్ఞానం ఆ మాటతోనే అర్థమవుతుందిరా. నటనతో బతికేవాడు కాబట్టే ఆ పదాలు పలుకుతున్నావు. మాది రియలిస్టిక్ లైఫ్. భార్య, భర్త, తల్లి, చెల్లి, తండ్రి, తమ్ముడు అనే బంధాలే మా మధ్య ముడేసుకొని ఉంటాయి. ఏం కూసావురా? రేయ్, రాగి అన్నావంటే వరుస గుర్తొచ్చేలా వాయించాల్సి వస్తుంది. వరా వరా అవతలకి. నానమ్మ చాటు పసివాడివి. నువ్వేమో పెద్ద మనగాడు అనుకుంటున్నావా? నిన్ను రేయ్ ఆపండ్రా. పొట్లకి ఈ వీధి పోరాటాలు ఏమిట్రా? అమ్మా సావిత్రి, ఎందుకమ్మా సమయం కాని సమయంలో వచ్చి ఇలా అవమానాలు పాలు కావడం? వెళ్ళమ్మా, వెళ్ళు. అమ్మా సావిత్రి, ఎందుకమ్మా సమయం కాని సమయంలో వచ్చి ఇలా అవమానాలు పాలు కావడం? వెళ్ళమ్మా, వెళ్ళు. అమ్మా శారదా, వీళ్ళ పై గదిలో తీసుకెళ్ళమ్మా. అది నా గది, వాళ్ళని వెళ్ళమంటావే? ఖాళీ చేసి కిందికి వచ్చిన తర్వాత కూడా నాగదంటావేమిట్రా? ఖాళీ చేసినంత మాత్రాన అది వాడి గది కాకుండా పోతుందా? అయితే వాళ్ళని ఇలా హాల్లోనే ఉండమంటావా? గదులిచ్చి గడగడలాడుతూ సేవలు చేయమంటారా? ఉంటే ఇక్కడ ఉంటారు, నచ్చకపోతే పోర్టికోలో ఉంటారు. ఆ అవసరం లేదులే. ఎవరికి ఫోన్ చేస్తున్నారు? టెంట్ హౌస్ కి. దేనికి? ఓ టెంట్ తెప్పించి బయట వేయిద్దామని. ఏమిటి మీ ఉద్దేశం? పోర్టుకోకంటే అదేనేమని. వాళ్ళు పోర్టుకోలో ఉంటే జనం బయట నిలబడి రకరకాల ప్రశ్నలు వేస్తారు. అదే బయట ఉన్నారనుకో అనుమానాలన్నీ తీర్చుకొని అటు నుంచోటే వెళ్ళిపోతారు. జడ్జి తెలివితేటలు చూపించకండి. జడ్జీలు జడ్జీలాగా తెలివితేటలు చూపించకపోతే వకీళ్లలాగా వాదనలు వినిపిస్తారా? పోనీలే, తెలివని ఇప్పటికైనా ఒప్పుకున్నావు. థ్యాంక్స్. ఏంటి, వాళ్ళు నా గదిలో ఉండనిస్తావా? టెంట్ హౌస్కు ఫోన్ చేయనా? ఏమో, ఎక్కడ ఒక చోట ఏడవనివ్వండి. చీచి, సిగ్గులేని మంద, పోర్షం లేని మంద. అది అలాగే అంటది కానీ వాళ్ళని పైకి తీసుకెళ్ళమ్మా. రఘు, పదండి. పదా. అమ్మా, సీత ఇందాక హాల్లో అన్నప్పుడు నేనేం మాట్లాడలేదు. కానీ నాకు ఇక్కడ మనం ఉండడం నచ్చడం లేదమ్మా. మీకే కాదరా, నాకు ఇబ్బందిగానే ఉంది. కానీ కొన్ని సాధించడానికి ముందు కష్టాలకి భయపడితే ఎలా? ఏం సాధించాలమ్మా? అది నా మనసుకు తెలుసు. నా జీవితాంతం నేను అనుభవించిన బాధలు, అవమానాలు అన్నీ నాకు తెలుసు. వాటికి సరైన సమాధానం ఇక్కడే రావాల్సి ఉంది. న్యాయమూ జరగాల్సి ఉంది. అందుకే నాతో సహకరించండి. లక్ష్మి అత్తయ్య గారు చాలా బాధపడుతున్నారు. ఆవిడ బాధ, కన్నీళ్లు దేని గురించో నాకు తెలుసమ్మా. అవి ఎలా తొడవాలో కూడా నాకు తెలుసు. మీరేం భయపడకండి.